హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆ ఎగ్ కర్రీ కోసం నేనైతే ఒక బౌల్లో పగలగొట్టిన ఎగ్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే వేసాను. ఒక ఆమ్లెట్ లాగా తయారు చేసుకుంటున్నాను అనమాట. అలా ఆమ్లెట్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని నేనైతే 4 పాట్లుగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసిన దాంట్లో ముందుగానే ఉడికించి పొట్టు తీసిన ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఎగ్స్ని యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. అందులోనూ ఉప్పు కారం ఎగ్స్కి తగలడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. అందువల్ల నేను ఆ ఎగ్స్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. అదిగోండి, ఎగ్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడైతే వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ అయితే ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. దాంట్లో నేను 8 జీడిపప్పులను తీసుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను అనమాట. ఇంకా ఆ జీడిపప్పులని నేను సుగంధ ద్రవ్యాలను అయితే వేసేసాను. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా దాంట్లోనే వేసేసి ఒక్కసారి కలిపిప్పుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకుంటున్నాను. నేనైతే ముందుగానే ఉల్లిపాయలని గ్రైండర్ చేసుకొని ఒక ప్యూరీ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ ప్యూరీని అయితే యాడ్ చేసి 1 మినిట్ వేయించుతున్నాను. ఎందుకంటే నేను పచ్చి ఉల్లిపాయలను గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి. అలాగే టమోటాలను కూడా నేను గ్రైండ్ చేసుకొని ఒక ప్యూరీ లాగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఆ టమాటా ప్యూరీని కూడా నేనైతే యాడ్ చేసేస్తున్నాను. అలా యాడ్ చేసినాక ప్యూరీని బాగా కలుపుతున్నాను అనమాట. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి దాంట్లోనే నేను 1 బౌల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను, గ్రేవీలాగా ఉండడం కోసం. ఇప్పుడు అలా యాడ్ చేసిన దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అయితే ఉప్పు కారము తక్కువగానే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్లోనూ ఉంది ప్లస్ ఆమ్లెట్లోనూ ఉంది కదా, అందుకని ఇంకా మూత పెట్టి 5-6 మినిట్స్ వరకు ఉడకనిచ్చాలి. ఎందుకంటే మనం టమాటా, ఉల్లిపాయ అన్ని ప్యూరీలు పచ్చిగా తీసుకున్నాం కాబట్టి 5-6 మినిట్స్ వరకు ఉడకనిస్తున్నాను అనమాట. అలాగా బాగా మధ్యలో కలుపుకుంటా ఉడకనివ్వాలి. అలా ఉడికించడం వల్ల పచ్చి వాసన పోయి బాగుంటుంది. ఇప్పుడు అలా ఉడికిన దాంట్లో నేనైతే ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ని, ఆమ్లెట్ ముక్కల్ని వేసేస్తున్నాను అనమాట. అలా ఎగ్స్ ఆమ్లెట్ ముక్కల్ని వేయడం వల్ల ఆమ్లెట్ ముక్కలు అనేవి ఆ గ్రేవీకి ఉంటాయి. ఎగ్స్ తింటుంటే సూపర్గా ఉండిద్ది అనమాట. అందుకని నేనైతే ఆమ్లెట్ని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎగ్స్ని వేయించుకొని పెట్టుకున్నాను. రెండింటి టేస్ట్ అయితే మనకి తెలుస్తూ ఉండిద్ది ఇప్పుడు ఈ కర్రీలో. అందువల్ల నేను అలాగ చేస్తున్నాను అనమాట. ఇంకా అవి కొంచెము 3-2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఎందుకంటే ఆ గ్రేవీ అనేది ఆ ఎగ్స్కి ఆమ్లెట్కి బాగా పట్టిద్ది అనమాట. అలా 3 మినిట్స్ ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ఎక్కడైనా పట్టని కారము, ఉప్పు అయితే కొంచెం బాగా పడతాయి అన్నట్టు కలుపుకొని నేనైతే లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేశానండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.